మనకు బెల్లంకొండ రామరాయ కవి గారు ఉన్నారు, మహానుభావులు. పమిడిపాడు అగ్రహారం నరసరావుపేట దగ్గరండి. ఆయన శంకర భగవత్పాదుల వారు ఆయుర్దాయం ఎంతో అంత ఆయుర్దాయం, ఒక 4 సంవత్సరాలు ఎక్కువ, 36 సంవత్సరాలు జీవించారంటారన్నమాట. మహానుభావుడండి, అభినవ శంకరులని. ఆయన జీవితం, ఆయన పుస్తకాలు 1-2 చూశాను నేను వ్రాసినవి. అందులో కొట్టివేత అనేది ఉండదండి. ఆయన చేసిన తపస్సు ఏమిటి అన్నారు, 14 రోజుల పాటు ఇక్కడ మనకు జగ్గయ్యపేట దగ్గర వేదాద్రి నృసింహస్వామి దగ్గర ఏకాక్షరి హయగ్రీవం, ఒకే అక్షరం హయగ్రీవ మంత్రం, అది 14 రోజుల పాటు ఆహారం లేకుండగా మహానుభావుడు పురస్కరణ చేశారండి. చేస్తే నృసింహ సాక్షాత్కారమైంది, హయగ్రీవ సాక్షాత్కారమైంది. ఆ హయగ్రీవుని యొక్క అనుగ్రహం చేత అప్పుడు అసలు ఆయన ఎవరి దగ్గర చదివినట్టు ఎక్కడా దాఖలాలు మనకు కనిపించవు. మొత్తం 126 పుస్తకాలు రాశారండి. ఇది అదని కాదు, అవి రాస్తే దాంట్లో ఒక్క దోషం పట్టినవాడు ఇంత మటు లేడండి. ఆ పుస్తకాన్ని ఖండిద్దాం అనుకున్నారు. ఆ ఖండిద్దాం అనుకుంటే ఖండించవచ్చుట. ఎలా ఖండించవచ్చున్నాడు, కత్తెలతో ఖండించవచ్చు తప్ప అంతకంటే ఇంకో ఖండించడం లేదు. అది విషయపరంగా ఖండించే సామర్థ్యం లేదు. అంత మహానుభావుడు అండి ఆయన. వారు రాసిన పుస్తకాలు, మా నాన్నగారు, గురువుగారు వాళ్ళంతా కూడా ఆ భగవద్గీతలో అందరూ రాసిన వ్యాఖ్యానం కంటే విలక్షణంగా రాస్తుంటారు. అది ఆశ్చర్యం అన్నమాట. శంకర భగవత్పాదుల వారు కూడా ఆ విషయం ప్రస్తావించలేదే అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తా. శ్రీ భగవాను వాచ అని ఉందన్నమాట. శ్రీ భగవాను వాచ భగవద్గీతలో ఉంటుంది కదండి. భగవాన్ అంటే అర్థం ఏమిటి అన్నాడు. సమగ్రమైన అంటే సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము, సంపూర్ణమైన శ్రీ, సంపూర్ణమైనటువంటి ధర్మము, విన్ని అనమాట. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియ, సమస్తమైనటువంటి ఐశ్వర్యము, జ్ఞానము, ఇవన్నీ కూడా వైరాగ్యము, ఈ 6 కూడా సంపూర్ణంగా ఉంటే దాన్ని ఏమంటారు, భగము అంటారు. ఆ భగము కలవాడు భగవంతుడు. ఇందులోనే శ్రీ ఉందన్నమాట. ఇందులోనే శ్రీ ఉంటే మళ్ళీ ఈ శ్రీ ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీ భగవాన్ వాచాలో శ్రీ ఉందిగా, ఈ శ్రీ ఉంది, భగాలో శ్రీ ఉంది. ఈ రెంటికి అర్థం ఎలా చెప్తారు అని అది తీసుకొచ్చి ఆ శ్రీ జ్ఞానశ్రీ అని, సాహి శ్రీరమృత సతామనుంది అంటే జ్ఞానరూపమైనటువంటి సంపద అదని, ఐహికమైనటువంటి సంపద ఇది శ్రీకి అర్థం చెప్పాలి, ఇలా చెప్పేవారు అన్నమాట. ఇది మా తండ్రి గారు, గురువుగారు వేమూరు రామబ్రహ్మశాస్త్రి గారు, కులపతి మహానుభావులు. ఆయన ఆ పుస్తకం తీసుకొచ్చి భాషణ చేయడం అందులో చూసి స్వారస్యాలు చెప్తుండేవారట. మా నాన్నగారు చెప్పారు, నాయన బెల్లంకొండ వారు ఎటువంటి వారు నాయన, చాలా అత్యాశ్చర్యకరమైనటువంటి భాష కూడా అద్భుతమైన